జయశంకర్ భూపాలపల్లి జిల్లా లెంకలగడ్డ సమీపంలో గోదావరి పరివాహక ప్రాంతంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలులు వీయటంతో చూస్తుండగానే వాటర్ స్పాట్ ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న రైతులు అందులో చిక్కుకుపోయారు. క్షణాల్లోనే పచ్చని పంటలు, చెట్లు నేలకొరిగాయి. గోదావరిలో ఏర్పడిన సుడిగుండం 60 మీటర్ల వెడల్పుతో ఆకాశాన్ని తాకుతూ 5 కిలోమీటర్ల మేర పైకి వెళ్లింది. కాగా ఈ సుడిగుండంలో బండారి భాస్కర్, మధుసూదన్, శ్రీనివాస్, సమ్మక్క, ఇస్మాయిల్ తదితరులు చిక్కుకున్నారు. వారిని ఆ నీటి సుడిగుండం కొంత దూరం వరకు లాక్కెళ్లింది. దొరికిన చెట్లను పట్టుకుని వారు ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రి ఇంటికి చేరుకున్నాక వారు ఈ విషయం గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు పొలాల దగ్గరికి వెళ్లి చూడగా మోటార్లను తరలిస్తున్న ఎడ్ల బండి సుడిగుండంలో కొట్టుకుపోయింది. ప్రమాదం నుంచి ఎడ్లు తప్పించుకోగా బండిలో ఉన్న పనిముట్ల గాల్లో కొట్టుకుపోయాయని రైతులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. భూపాలపల్లి జిల్లా పలివెల మండలం లెంకలగడ్డ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మనం చూస్తే 1 అటవీ ప్రాంతాలు, 2 గోదావరి తీర ప్రాంతాలలో ఏర్పడుతున్న ఈ అలజడులను మనం స్పష్టంగా చూడవచ్చు. మేడారం శివారులో ఏర్పడ్డ బీభత్సాన్ని మనం కల్లారా చూసాం. దాన్ని మర్చిపోక ముందే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలివెల మండలం లెంకలగడ్డలో ఈ బీభత్సం అనేది ఏర్పడింది. ఇక్కడ సుడిగాలి ఒక బీభత్సాన్ని సృష్టించింది. 60 మీటర్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర సుడిగాలి ప్రయాణం చేసింది. క్షణాల్లో సుమారు 200 చెట్లు, అదేవిధంగా 10 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. దీన్ని అటవీ శాఖ అధికారులు వాటర్ స్పౌట్ అంటున్నారు. వాటర్ స్పౌట్ అంటే నీటి తీవ్రత ఎక్కువగా ఉంది, లేకుంటే నీటి సుడిగాలులు అని కూడా చెప్తున్నారు. దీని కారణంగా ఇలాంటివి ఏర్పడుతున్నాయి. ఇలాంటివి ఏర్పడినప్పుడు అటవీ ప్రాంతంలో పూర్తి అలజడి అనేది జరుగుతుంది. చెట్లు నేల కొరుగుతాయి, పంట నష్టం జరుగుతుంది. ఇదే కనుక గ్రామాల్లో ఏర్పడినట్టయితే మరింత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ లెంకలగడ్డ సమీపంలోని గ్రామాల్లో ఉన్న ప్రజలు పొలం పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్న క్రమంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ సుడిగుండం ఏర్పడింది. దీంతో ఆ సుడిగుండం ప్రాంతంలో ప్రయాణిస్తున్న బండారి భాస్కర్, మధుసూదన్, శ్రీనివాస్, సమ్మక్క, ఇస్మాయిల్ వీరంతా కూడా గ్రామంలోకి వెళ్లి గ్రామంలో ఉన్న ప్రజలకు తెలిపారు. ఆ ప్రజలు అటవీ ప్రాంత అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వారు పరిశీలించి 60 మీటర్ల వెడల్పులో కిలోమీటర్ పొడవునా 200 చెట్లు నేలమట్టమైనట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గోదావరిలో ఏర్పడిన వాటర్ స్పౌట్స్ లెంకలగడ్డ అటవీ ప్రాంతం నుంచి మహముత్తారం అడవిలోకి వెళ్ళిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇదే ఊర్లో వైపు వస్తుంటే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండేదని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థానానికి చేరుకొని మరింత సమాచారాన్ని సేకరిస్తారు. ఒకవేళ ఇది వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా వచ్చాయా, లేకపోతే మరే రకంగా వచ్చాయి, ముందు కూడా వచ్చే అవకాశం ఉంటుందా అనే దాన్ని కూడా ఉన్నతాధికారులు చెప్పే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.